ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము అనగా ఆగస్టు 6 మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభువు మిమ్మును మీ కుటుంబములను సమాధానముతో నింపి తన కృప తోడుగా ఉంచి నడిపించునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మీరందరూ కూడా ఎలా ఉన్నారు? క్షేమముగా ఉన్నారా? ప్రభువు మన అందరినీ కూడా కాచి కాపాడి సంరక్షించునుగాక. ఆమేన్. మనము ప్రతిదినం కీర్తన గ్రంథము నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం. ఈరోజు కూడా వాక్యమును వినడానికి మనలను సిద్ధపరచుకుందాం. రండి, దేవుని వాక్యమును చదువుకుందాం. కీర్తన గ్రంథము 33వ కీర్తన 12వ చరణం. యెహోవా తమకు దేవుడు గాగల జనుల ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. ప్రార్థన. ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ ప్రేమను బట్టి మమ్ములను ఎంతగానో కనికరిస్తూ ప్రతిదినము వాక్యము ద్వారా మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు. దేవా, ఈ దినమున మీ వాక్యము వింటున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొనండి. కృపా సహాయము దయచేయండి. వాక్యము ద్వారా మాలో ఉన్న ప్రతి బలహీనత సరిచేయబడుతూ మేము బలము పొందుచు ఆదరణ పొందుటకు సహాయము చేయండి. ఈ కడవరి దినములలో ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నతగా ఉన్నాయి. కుటుంబాలలో ఐక్యత దయచేయండి. దుష్టుడు యవనస్తులను భయంకరముగా పాడు చేస్తున్నాడు. వాడి బంధకాల నుండి నీ బిడ్డలను విడిపించండి. రోగులైన వారిని స్వస్థపరచండి. ఆదరణ లేక కృంగియున్న వారిని బలపరచండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. ఎన్నో అక్కర్లతో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ అక్కరను మీ నామములో తీర్చి నీ కృప తోడుగా ఉంచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం వింటున్న మీరందరూ కూడా సబ్స్క్రైబు చేసుకొనండి, లైక్ చేయండి, షేరు చేయండి. ప్రక్కనే ఉండే బెల్ గుర్తును ప్రెస్ చేయండి. దేవుని వాక్యము మనము మాత్రమే వినడం కాదు కానీ రోజుకి కనీసం 2-3కైనా మనము వాక్యాన్ని వినిపించే వారమై ఉండడం అది ఆశీర్వాదకరం. ప్రభు యొక్క మాటలు మనకు జీవాన్ని కలిగిస్తాయి. గనుక జాగ్రత్తగా దేవుని మాటలను మనము విందాం. కీర్తన గ్రంథము 33వ కీర్తన 12వ చరణములో ఒక శ్రేష్టమైనటువంటి మాటను భక్తుడైన దావీదు పలుకుతున్నాడు. యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు. యెహోవా అనగా సృష్టికర్త అయిన పరమ తండ్రి. అయితే పరమ తండ్రిని ఎవరు దేవునిగా కలిగి ఉంటారో ఆ జనులు ధన్యులు. అలాగే దేవుడు ఎవరినైతే తనకు స్వాస్థ్యముగా కలిగి ఉంటారో వారు ధన్యులు.
దేవుని లేఖనములో ఒక మనుష్యుడు దేవునిని దేవునిగా కలిగి ఉన్న లేక ఆ మనుష్యుణ్ణి దేవుడు తన స్వాస్థ్యముగా కలిగి ఉన్న ధన్యతే అని లేఖనం బోధిస్తుంది. అయితే చాలామంది జీవితాలలో మేము దేవుని ప్రజలమే అంటారు. క్రైస్తవులుగా మేము పుట్టాము, చిన్నప్పటి నుండి ప్రార్థనకి వెళుతున్నాము, వాక్యము తెలుసు, లేక సంఘము మాదే, ఈ రీతిగా ఎన్నెన్నో విషయాలు మాట్లాడవచ్చు. కానీ దేవునిని నీవు దేవునిగా కలిగి ఉండడం అంటే ఏమిటి అసలు? దేవుడు మనకు దేవుడెప్పుడవుతాడు? మనం ఒకవేళ క్రైస్తవ కుటుంబములో పుట్టిన మన తల్లిదండ్రులు ప్రభువారిని రక్షకునిగా అంగీకరించి రక్షింపబడిన మనము రక్షింపబడకపోతే దేవుని ప్రజలము కాదు, దేవుడు మన దేవుడు కాదు. ఉదాహరణకు ఇస్సాకు, యాకోబు తండ్రి కుమారులే. ఇస్సాకు దేవునిని కలిగి ఉన్నాడు, మంచి ప్రార్థనాపరుడు. అయితే యాకోబు ఒక రోజున ఇస్సాకుతో మాట్లాడినప్పుడు ఇస్సాకు అన్నాడు, అయ్యా, నీకు ఇంత త్వరగా ఈ వేట ఎలాగ దొరికింది అని అడిగితే యాకోబు, మన దేవుడైన యెహోవా దానిని నాకిచ్చాడు అనకుండా నీ దేవుడైన యెహోవా అని సంబోధించాడు. ఆదికాండము 27వ అధ్యాయము 20వ వచనాన్ని మీరు పరిశీలన చేస్తే ఆ మాటను మనము గమనించవచ్చు. అంటే యాకోబు ఇస్సాకు కుమారుడే, ఆ ఇంటిలోనే ఉన్నాడు, వారిద్దరూ తండ్రి కుమారులే. ఇస్సాకు దేవునిని ఎరిగిన వాడే, కానీ యాకోబునకు దేవుడు దేవుడుగా లేడు. ఈ రోజున మన కుటుంబాల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తల్లి తండ్రులు ప్రభువుని అంగీకరించి ప్రభు బిడ్డలుగా బ్రతుకుతుంటే చాలామంది యవన బిడ్డలు దేవుని యొద్దకు రాకుండా, దేవునిని రక్షకునిగా అంగీకరించకుండా ఇంకా లోకములోనే బ్రతుకుతున్నారు. ఇట్టి వారికి దేవుడు దేవుడు కాడు, వారు దేవుని ప్రజలు కారు. మనం దేవునిని దేవునిగా కలిగి ఉండాలి అంటే దేవుడు మనల్ని తన స్వాస్థ్యముగా కలిగి ఉండాలి అంటే ఎలాగుండాలో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. దేవుడు మనకు దేవుడుగా ఉండాలి అంటే ఆయన మాటలను మనము అంగీకరించాలి, వాటి ప్రకారము మనము జీవించాలి. ఈ దినమున దేవుని మాటలు అంగీకరించే ప్రతి వాని జీవితములో దేవుడు ఎంతో గొప్ప కార్యాలను జరిగిస్తున్నాడు. మనము ఆయన స్వాస్థ్యము అవ్వాలి అనంటే క్రీస్తు యేసు రక్తము చేత కడగబడిన వారమై, మనము ఆయన రక్తము చేత కొనబడిన వారమై ఉండాలి. ఒక వ్యక్తికి ఏదైనా తన స్వాస్థ్యం అనబడాలి అంటే అతడు కొనుక్కోవాలి. అలాగునే ప్రభువు కూడా తన స్వరక్తమిచ్చి మనలను కొనుక్కోవాలి. అప్పుడు మనము ఆయన స్వాస్థ్యమవుతాం. మనము కొనబడ్డామా? అపోస్తులుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనమునందు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని మాట్లాడతాడు. అంటే సంఘము అనేది ఆయన కొనుక్కున్న స్వాస్థ్యం.
పూర్తి హక్కు ఆయనకి మాత్రమే దానిపైన ఉంది. దేవుని పిల్లలుగా మనము క్రీస్తు యేసు రక్తము చేత కొనబడాలి. ఆయన మన యజమానుడవ్వాలి. మనము అప్పుడు ఆయన స్వాస్థ్యమవుతాం. అట్టివారు ధన్యులు. ఈ రోజున ఎన్నో కుటుంబాలు ధన్యత లేకుండా శాపాన్ని అనుభవిస్తున్నాయి. ఎన్నో కుటుంబాలలో దుఃఖం, ఎన్నో కుటుంబాలలో వేదనలు, శ్రమలు, శోధనలు, రకరకములైనటువంటి విపత్తులు అనుభవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యమును విని వాక్యమునకు విధేయులమైనప్పుడు ఖచ్చితముగా ప్రభువు తన యొక్క ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ప్రభువు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ప్రతి వ్యక్తి కూడా ఫలించాలనే. అయితే అపవాది తన తంత్రముల చేత మనము ఫలించకుండా మన ఆత్మీయ జీవితాలను వాడు పతనం చేస్తున్నాడు. అందుకే నేడు ఎన్నో కుటుంబాలలో అసమాధానం, ఐక్యత, అశాంతి అనేవి ఏర్పరచబడ్డాయి. మనము క్రీస్తు శిలువ యొద్దకు వచ్చి మన అవిధేయతలను సరిచేసుకొని మనలను మనము ప్రభువుకి అప్పగించుకుంటే ఆయన మనలను విమోచించి మనకు యజమానునిగా, మనకు తండ్రిగా, మనకు కాపరిగా ఉండి మనలను బలపరుస్తాడు. అప్పుడు మనము ధన్యులమవుతాం. ధన్యుడు అనగా ఆశీర్వదించబడినవాడు అని అర్థం. అట్టి శ్రేష్టమైన కృప వాక్యము వింటున్న మనందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపానిధివైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపదనుక మమ్ములను జ్ఞాపకం చేసుకొని ఈ దినం వాక్యము విన్న ప్రతి బిడ్డను బలపరిచి దీవించి సమాధానముతో నింపుమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము మనకి తోడైయుండునుగాక. ఆమేన్. ఆమేన్.